ఎప్పుడు రొటీన్‌గా అదే దోస, ఇడ్లీ, ఉప్మా ఏం చేసుకుంటాం. అప్పుడప్పుడు వెరైటీస్ కూడా చేసుకోవాలి. సో, వెరైటీ అంటే పెద్ద వెరైటీ ఏం కాదు. పాస్తా రెసిపీ అనమాట. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటి ఈజీగా అయిపోతది. ఎక్కువ ఏం అవసరం లేవు. దీనికి కావాల్సినవి ఆనియన్స్, క్యారెట్స్, గ్రీన్ చిల్లీ, టమాటో, సోయా సాస్, టమాటో సాస్. ఇంకా మనకు కావాలంటే ఎక్కువ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. లైక్ బీన్స్ అయినా కానీ, లేకపోతే క్యాప్సికమ్ ఇట్లా వేసుకోవచ్చు. అది మన ఇష్టం. బట్ క్యాప్సికమ్ ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదు, లేకపోతే వేస్తుండే. సో, కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఇంకా క్యారెట్స్ అవన్నీ సార్ట్ చేసుకున్నాక టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కొంచెం మెత్తబడ్డాక మనం దాంట్లోనే కొంచెం కరివేపాకు అట్లా వేసుకోవచ్చు. కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అది మీ ఇష్టం. దాని తర్వాత పసుపు, కారం, ఇంకా ఉప్పు అవన్నీ వేసుకున్నాక ధనియాల పొడి లైక్ గరం మసాలా అవి కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం సార్ట్ చేసేసుకోవాలి, మొత్తం అంత దగ్గరికి అయ్యేంత వరకు. దాని తర్వాత కొంచెం మెత్తబడ్డాక దాంట్లో మనం టమాటో సాస్ ఇంకా సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది అనమాట. సోయా సాస్ ఆప్షనల్, మీ ఇష్టం వేసుకోవచ్చు, అట్లేం లేదు. కానీ టమాటో సాస్ వేసుకుంటే మాత్రం ట్యాంగీ ట్యాంగీ మస్తు ఉంటుంది. ఇంకా మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాస్తా అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం కింద నుంచి మీదికి మిక్స్ చేసేసుకుందాం. ఇంకా పైన కొత్తిమీర చల్లితే మన పాస్తా రెడీ అయిపోతుంది. సో, ఇది ఏంటంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి. సో, ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది అనమాట. చల్లగా అయినాక తింటే అసలు బాగుండదు. సో, మీరు కూడా